అందరికీ నమస్తే. నేను ఇప్పుడు ఎక్కడ ఉన్నానో తెలుసా? బెంగళూరు పక్కన హొస్కోటలో వెలసిన కాటేరమ్మ తల్లి దగ్గరికి. నేను ఇక్కడికి రావడానికి కారణం ఏంటో తెలుసా? రండి చెప్తా. నేను 10 మందిలో వీడియోస్ తీస్తుంటాను, మరి నాకు నరదిష్టి తగలదా? అందుకనే అమ్మవారి దర్శనం చేసుకొని తర్వాత ఒక టెంకాయ తీసుకొని దాంతో దిష్టి తీయించుకున్నా. ఇప్పుడు మనసు ప్రశాంతంగా ఉంది. కాటేరమ్మ తల్లి విశేషతలు ఏంటో చెప్తా వినండి. ఈ మర్రి చెట్టుకు 9 వారాల పాటు నమ్మకంతో ముడుపులు కట్టడం వలన మనం కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి. పెళ్లి కాక కొంతమంది, పెళ్ళైన తర్వాత పిల్లలు కాక కొంతమంది బాధపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళందరికీ సమస్యలు తీరాలంటే కాటేరమ్మ తల్లి దగ్గరికి ఖచ్చితంగా రావాల్సిందే. మేము చెప్పడం కాదు, ఇక్కడికి వచ్చిన భక్తాదులను అడిగే తెలుసుకుందాం. గొప్ప శక్తిగల తల్లి వస్తామని అనుకున్నాం. వచ్చిన తర్వాత మాకు చాలా మంచిగా దివ్యమైన దర్శనం మాకు లభించింది. పిలిస్తే పలుకుతుంది అమ్మ. ఏవో ముక్కులు మంచి చెడ్డ అందరూ అన్నము మేము ఆలకించాం. ఆ విధంగా వచ్చాం. మా మనసులో కోరుకుంది అమ్మకు ముఖ్యం, నెరవేరుతుందని మాకు మంచి నమ్మకం. మద్యం మత్తుకు బానిసలై ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. అలాంటి వాళ్ళు ఇక్కడికి ఒకసారి వచ్చారంటే ఇక్కడ వాళ్ళు ఇచ్చే తీర్థం తాగిన తర్వాత మద్యం తాగడం పూర్తిగా మానేస్తారు. ఇక్కడే ఈ దేవాలయం దగ్గరే పొద్దున 9 నుంచి రాత్రి 9 వరకు దాసోహం ఉంటుంది. అలాగే బస్సులు 5 నిమిషాల కోటి 15 నిమిషాల కోటి వస్తూనే ఉంటాయి. మనం కార్లో వచ్చినా ఆటోలో వచ్చినా పార్క్ చేసుకోవడానికి చాలా జాగా ఉంది. ఇంకో విషయం, 252 అడుగుల ఎత్తున ప్రత్యాంగిరాదేవి ఆలయం నిర్మిస్తున్నారు. దీన్ని చూడడానికి 2 కళ్ళు చాలవు. అందరినీ అమ్మవారు చల్లగా చూడాలని కోరుకుంటున్నా. ఈ వీడియో తీయడానికి ముఖ్య కారణం నలుగురికి ఉపయోగపడుతుందని. ఈ రీల్ని మీరు మంచి కోరే ఒక నలుగురికి షేర్ చేయండి.